హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వు ఉంటే నా జతక 49వ భాగాన్ని వినేద్దాం. అందరూ ఎంతో సంతోషంగా ఆ రోజుని పండగలా చేసుకుంటారు. శ్రీకి తన వాళ్ళందరినీ ఒకే చోట చూసి చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. ఆ రోజు అంతా ఎంతో సంతోషంగా గడిపేస్తారు. శ్రీని డాక్టర్ దగ్గరికి చెకప్ చేసుకుని వెళ్తారు. డాక్టర్ శ్రీ స్కానింగ్ రిపోర్ట్స్ చూసి మీరు జన్మనిచ్చేది ఒకరికి కాదు ఇద్దరు బేబీస్కి అని అంటుంది. ఆవిడ అలా చెప్పగానే శ్రీ రుద్ర సంతోషానికి అవధులే ఉండవు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని చాలా ఆనందపడతారు. డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే తన కడుపులో ఉన్న ఇద్దరు బేబీస్ని శ్రీ రుద్రాలు ఇద్దరు సంతోషంగా కళ్ళనీళ్ళతో చూస్తూ ఉంటారు. చెకప్ అయ్యాక ఇద్దరు ఇంటికొచ్చి ఈ విషయాన్ని అందరికీ చెప్తారు. అందరి ఆనందానికి అవధులే ఉండవు. చక్రధర్ గారు శ్రీ దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమగా శ్రీ తలని నిమురుతూ థ్యాంక్స్ తల్లి అని అంటారు. ఆమె నవ్వుతూ ముందే చెప్పారు కదా మామయ్య అంటుంది. చక్రధర్ గారు కళ్ళు తుడుచుకుంటూ నీకు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే తల్లి అని అంటారు. అన్నపూర్ణమ్మ గారు వచ్చి శ్రీని తమతో తీసుకుని వెళ్తామంటారు. రుద్ర ఆవిడ దగ్గరకు వచ్చి నేను పంపను అంటాడు. రుద్ర అలా చెప్పేసరికి అందరూ షాక్ అయి రుద్రాని చూస్తారు. రుద్ర శ్రీ చేయి పట్టుకొని మీరేమైనా అనుకోండి, నేను మాత్రం నా టీకేని ఎక్కడికి పంపను. మీకు కావాలంటే మీరు కూడా ఎక్కడికి వచ్చి ఉండండి, మాకేం అభ్యంతరం లేదు, తనని మాత్రం నేను పంపను అని అంటాడు. అందరూ రుద్రాలకి నచ్చజెప్పడానికి చూస్తారు, కానీ రుద్ర అస్సలు ఒప్పుకోడు. శ్రీకి రుద్ర మీద కోపం వచ్చినా రుద్రాని అర్థం చేసుకుని ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. రుద్ర అంత కరాఖండిగా చెప్పేసరికి ఎవరూ ఏమీ మాట్లాడలేకపోతారు. ఇంకా చేసేదేమీ లేక శ్రీతో మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి అని అన్ని జాగ్రత్తలు చెప్పి చక్రధర్ గారిని శ్రీని జాగ్రత్తగా చూసుకోండి శ్రీ ఫ్యామిలీ ఆమెను వదలి బాధగా వెళ్ళిపోతారు. సరస్వతి గారు కూడా వాళ్ళతో వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయాక శ్రీ బాధగా తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. కాసేపటికి రుద్ర ట్రే తీసుకుని శ్రీ దగ్గరికి వస్తాడు. ఆమె బెడ్ మీద పడుకుని ఉంటుంది. రుద్ర ట్రేని పక్కన పెట్టి శ్రీ దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చుని ఎంతో ప్రేమగా ఆమె కడుపు మీద చేయి పెడతాడు. రుద్ర స్పర్శకి శ్రీ కళ్ళు తెరుస్తుంది. రుద్ర శ్రీని మెల్లగా పైకి లేపి దిండుని బెడ్ కానించి కూర్చోబెట్టి ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా కూర్చుంటుంది. రుద్ర ట్రే తీసుకొచ్చి శ్రీని చూసి టీకే నీకోసం ఏం తెచ్చానో చూడు, నీకిష్టమైన స్వీట్స్ హాట్స్ అన్నీ తెచ్చా అని ఆ ట్రేని శ్రీ ముందు పెడతాడు. ఆమె మొహం పక్కకు తిప్పుకొని నాకేం వద్దు అంటుంది. రుద్ర నవ్వి మా బంగారం కదా తినుమ్మా అంటాడు. శ్రీ కోపంగా నాకు వద్దని చెప్పాను కదా అంటుంది. రుద్ర శ్రీని ఎంత బుజ్జగించినా శ్రీ మాత్రం తినదు. రుద్ర ఇలా కాదు అని శ్రీ ఒడిలో తలపెట్టి శ్రీ కడుపు మీద చేయి పెట్టి బాధగా చూడండి రా బుజ్జులు, మీ అమ్మ ఎంత మొండిదో, రోజు మీ అమ్మతో వేగలేక చేస్తున్నాను రా, మీరైనా మీ అమ్మకి చెప్పండి, అమ్మ మాకు ఆకలిగా ఉంది, నువ్వు తినకపోతే నాన్న కూడా తినరు అని చెప్పండి రా అని శ్రీని చూస్తాడు. శ్రీ రుద్రాని కోపంగా చూసి మొహం తిప్పుకుంటుంది. రుద్ర నవ్వుతూ రే మీ అమ్మకి నా మీద కోపం వచ్చిందిరా, కూల్ చేద్దామా అంటాడు. శ్రీ మొహం ఇటువైపుకి తిప్పుకుంటుంది. రుద్ర తన చేతుల్ని శ్రీ మీదకి పోనిస్తూ శ్రీకి చెక్కిలి గింతలు పెడతాడు. శ్రీ తనకి వస్తున్న నవ్వుని ఎంత ఆపుకుందామనుకున్నా ఆపుకోలేక నవ్వుతూ రుద్ర చేతుల్ని పట్టుకుంటుంది. రుద్ర ఆపకుండా శ్రీకి గిలిగింతలు పెడుతూనే ఉంటాడు. శ్రీ కడుపు పట్టుకుని నవ్వుతూ బాబోయ్ ఆపు కేకే, నేను ఇంకా నవ్వలేను అని అంటుంది. రుద్ర ఆపి శ్రీని చూస్తాడు. శ్రీ నవ్వుతూనే ఉంటుంది. రుద్ర శ్రీని అలాగే చూస్తూ శ్రీ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. శ్రీ నవ్వడం ఆపి రుద్రాన్ని చూస్తుంది. రుద్ర బాధగా నువ్వు నాకు దూరంగా ఉంటే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను టీకే, పైగా ఇప్పుడు నువ్వు ఒక్కరు కాదు ముగ్గురు, మీరు నా ప్రాణం టీకే, మిమ్మల్ని వదిలి నేను నిమిషమైనా ఉండలేను, నీకు సంబంధించిన ప్రతి ఇన్సిడెంట్ నాకు కావాలి టీకే, అందుకే నిన్ను మీ వాళ్ళతో కూడా పంపలేదు, నీకు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు, అంతేకాని ఇలా తినకుండా ఉండకుమా అంటాడు. శ్రీ కళ్ళ నీళ్ళతో రుద్రాన్ని కౌగిలించుకుని సారీ కేకే, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనురా అని అంటుంది. రుద్ర శ్రీ కళ్ళు తుడిచి మా ముగ్గురికి ఆకలేస్తుంది తిందామా అంటాడు. శ్రీ నవ్వుతూ తలూపుతుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ తిని పడుకుంటారు. శ్రీ ఉదయమే లేచి చూసేసరికి రుద్ర తన పక్కనున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఈ కేకే అనుకుంటూ టైం చూసి అయ్యో బాబోయ్ లేట్ అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళాలి అని ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవుతుంది. శ్రీ ఫ్రెష్ అయి ఫాస్ట్గా కిందికొచ్చి చూస్తుంది. అక్కడున్నది చూసి షాక్ అయి అలాగే నిలబడిపోతుంది. శ్రీ తన కళ్ళని తాను నమ్మలేనట్టు చేతులతో కళ్ళు రుద్దుకుని మరీ తను చూస్తుంది. నిజమా కాదా అన్నట్టు చూస్తుంది. ఎదురుగా చూడ్డానికి ఇల్లులా కాదు ఆఫీస్లా ఉంటుంది. చూస్తే అచ్చం ఆఫీసే ఇక్కడికి వచ్చిందా అన్నట్టు ఉంటుంది. శ్రీ చుట్టూ చూస్తుంది. ఆఫీస్ ఎలాగైతే ఉంటుందో ఏ మార్పు లేకుండా అలాగే ఉంటుంది. ఇంతలో రుద్ర శ్రీ దగ్గరికి వస్తాడు. శ్రీ ఆశ్చర్యంగానే రుద్రాన్ని చూస్తుంది.
రుద్ర నవ్వుకుంటూ ఎలా ఉంది అంటాడు. ఆమె షాక్లో ఉండే ఏంటిది అంటుంది. రుద్ర శ్రీ భుజం మీద చెయ్యి వేసి చుట్టూ చూపిస్తూ ఇది మన ఇల్లు టీకే, కానీ ఇప్పుడు నీకు ఆఫీసు ప్లస్ ఇల్లు అని అంటాడు. శ్రీకి అర్థం కానట్టు చూస్తుంది. రుద్ర శ్రీని పట్టుకుని నేను నీకోసం ఆఫీస్నే ఇక్కడికి తీసుకొచ్చా టీకే, ఇక్కడ నుంచి నువ్వు ఇంటి నుండే వర్క్ చేస్తావు అని అంటాడు. రుద్ర చెప్పిన దానికి శ్రీ విస్తుపోయి చూస్తుంది. రుద్ర నవ్వుతూ ఎలా ఉంది టీకే అని అడుగుతాడు. శ్రీ కోపంగా రుద్ర చేతిని విదిలించి నా మొహంలా ఉంది అంటుంది. రుద్ర నవ్వుతూ అంత బాగుందా అంటాడు. శ్రీ రుద్రాని కొరకొర చూసి అసలు ఏంట్రా ఇది అంటుంది. రుద్ర అమాయకంగా ఆఫీస్ ప్లస్ హౌస్ అంటాడు. శ్రీ రుద్రాని ఏమీ చేయలేక వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తల కొట్టుకుంటూ గట్టిగా అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేనేమైనా పేషెంట్ అనుకుంటున్నావా? ఆఫీస్కి వస్తే నా కాళ్ళు అరిగిపోతాయనుకుంటున్నావా? అసలు నేను కన్సీవ్ అయ్యాను అని తెలిసినప్పటి నుంచి నన్ను కాలు కూడా కింద పెట్టనివ్వడం లేదు. నువ్వు లేడి పిల్లలా ఎగురుతున్న నన్ను తీసుకొచ్చి మ్యూజియంలో ఉన్న విగ్రహంలా పెట్టేశావు. ఏదో నా మీద ప్రేమతో ఇంట్లో ఇలా చేస్తున్నావుగా, ఆఫీస్లో అయినా నాకు నచ్చినట్టు ఉందామనుకుంటే అది కూడా లేకుండా చేసేసావు అని ఏడుపు మొహం పెడుతూ మీ ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను కేకే, కాస్త నా మీద దయ చూపరా అని దండం పెడుతుంది. రుద్ర ఏం మాట్లాడకుండా శ్రీని నవ్వుతూ చూస్తూ ఉంటాడు. శ్రీకి రుద్ర అలా నవ్వుతున్న చూసి పిచ్చ కోపం వచ్చి రుద్ర కాలర్ పట్టుకుని ఏంట్రా మర్యాదగా అడుగుతుంటే నీకు నవ్వు వస్తుందా? నీకు ముందే చెప్తున్నాను చూడు అని చేయి చూపిస్తూ నేను ఆఫీస్కి వచ్చే వర్క్ చేస్తాను, ఇంట్లో చేయను. కాదు కూడదని ఎక్కువ చేస్తావంటే మామయ్యతో చెప్పి నీ కాళ్ళు చేతులు విరిచేస్తా, జాగ్రత్త అని అంటుంది. రుద్ర అలాగే నవ్వుతూ ఏంటే వార్నింగ్ ఇస్తున్నావా? ఈ రుద్రాన్ని బెదిరిస్తున్నావా అంటాడు. శ్రీ రుద్ర బుగ్గలు పట్టుకొని లాగుతూ బెదిరించడం లేదు బుజ్జి, ఆర్డర్ వేస్తున్నాను. నేను చెప్పినట్టు నువ్వు చేయాలి, లేకపోతే ఏం చేస్తావు టీకే అంటాడు. ఏం చేస్తానా? మామయ్యతో చెప్పి నీ తోలు తీయిస్తా అంటుంది. రుద్ర నవ్వుకుంటూ అవునా, అయితే ఇదే మాట ఒకసారి వెనక్కి తిరిగి చెప్పు అంటాడు. శ్రీ కోపంగా వెనక్కే కాదు ముందు చూసి కూడా చెప్తా, అయినా వెనక ఏముంది అనుకుంటూ వెనక్కి తిరిగి షాక్ అవుతుంది. వెనక చక్రధర్ గారు చేతులు కట్టుకుని నవ్వుతూ వెళ్ళి చూస్తూ ఉంటాడు. శ్రీ ఆయన చూసి వెంటనే రుద్రాని వదిలి దూరం జరుగుతుంది. చక్రధర్ గారు నవ్వుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తారు. రుద్ర నవ్వుతూ డాడ్ శ్రీ మీకేదో చెప్తుందట అంటాడు. చక్రధర్ గారు శ్రీని సోఫాలో కూర్చోబెట్టి శ్రీ వైపు చూసి ఏంటి తల్లి అంటారు. శ్రీ రుద్రాని కోపంగా చూస్తూ ఏం లేదు మావయ్య, మీ అబ్బాయి చూడండి రోజు రోజుకి నాకు అసలు ఫ్రీడమ్ అనేదే లేకుండా చేస్తున్నాడు అని అంటుంది. చక్రధర్ నవ్వుతూ ఏం చేశాడు తల్లి అంటాడు. శ్రీ ఆయన చూసి బొంగుమూతి పెడుతూ చూడండి మావయ్య, నన్ను ఆఫీస్ కూడా రానివ్వకుండా ఇంట్లోనే వర్క్ చేయమంటున్నాడు, మీరైనా చెప్పండి అని అంటుంది. చక్రధర్ గారు రుద్ర వైపు కోపంగా చూసి ఏంట్రా ఇది అంటారు. ఆయన అంత కోపంగా తనతో మాట్లాడడం అదే మరోసారి కావడంతో రుద్ర షాక్ అవుతూ ఆయన చూస్తాడు. చక్రధర్ గారు గట్టిగా ఏంటిది అంటారు. ఆయన అరుపుకి శ్రీ రుద్ర ఇద్దరూ భయపడతారు. రుద్ర కొంచెం భయపడుతూ డాడ్ అది అని చెప్పబోతుండగా చక్రధర్ గారు కోపంగా తనిప్పుడు కడుపుతో ఉంది, తనకిప్పుడు వర్క్ చేయడం అంత అవసరమా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? తనిప్పుడు రెస్ట్ అవసరం, ఇక మీదటి నుంచి తను అసలు స్ట్రెస్ అవ్వకూడదు, వర్క్ అంతా నువ్వే చూసుకో, తన పని చేయడం నేను చూడకూడదు అని అంటారు. ఆయన అలా అనడంతో శ్రీకి షాక్తో ఫ్యూజులు ఎగిరిపోతాయి. శ్రీ పరిస్థితి చూసి రుద్ర తనకు వస్తున్న నవ్వును ఆపుకుంటూ ఓకే డాడ్ అంటారు. శ్రీ తేరుకొని చక్రధర్ గారు చేయి పట్టుకుని మామయ్య ఏంటిది మామయ్య, మీరు కూడా ఇలా చేస్తారేంటి మామయ్య అని అంటుంది. చక్రధర్ గారు శ్రీ తల మీద చేయి పెట్టి చూడు తల్లి, మీ ఇంట్లో వాళ్ళు నిన్ను నాకు అప్పచెప్పారు, నా మీద నమ్మకంతో నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళారు. నీకేమైనా జరిగితే వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? మేమేం కావాలి? నిన్నిప్పుడు మేము కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నీకు వర్క్ చేసేంత అవసరం ఏమీ లేదు, నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో తల్లి అని అంటారు. శ్రీ కోపంగా మన కంపెనీని నేను ఫస్ట్ ప్లేస్కి తీసుకొస్తానని అందరితో చెప్పారు, అది నేను చేయాలి కదా మావయ్య అంటుంది. చక్రధర్ నవ్వుతూ మనతో ఉన్న ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఆటోమేటిక్గా కంపెనీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది తల్లి, అవన్నీ మేము చూసుకుంటాం, నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించుకుని రెస్ట్ తీసుకో అంటారు. శ్రీ ఆయన్ని బ్రతిమలాడుతుంది, కానీ ఆయన ఒప్పుకోరు. ఆఖరికి శ్రీ అవస్థ చూడలేక రుద్ర చక్రధర్ గారిని ఒప్పించి ఇంట్లో ఉండే వర్క్ చేసేలాగా చేస్తాడు. చక్రధర్ గారికి టైం చూసి నాకు మీటింగ్ ఉంది, నేను వచ్చే వరకు శ్రీని జాగ్రత్తగా చూసుకో అని రుద్రాకి చెప్పి వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళగానే రుద్ర సోఫాలో కూర్చొని పడి పడి నవ్వుతాడు. శ్రీ రుద్రాని మింగేసేలా చూస్తూ ఉంది. రుద్ర శ్రీని చూసి ఏంటమ్మా మా డాడీకి చెప్పి నా తోలు తీయిస్తావా, నా కాళ్ళు చేతులు విరగొట్టిస్తావా, ఇప్పుడు చూడు ఏమైందో అని కళ్ళలో నీళ్ళొచ్చేలా నవ్వుతాడు.
శ్రీ కోపంగా పైకి లేచి స్టాప్ ఇట్ అని అరుస్తుంది. కానీ రుద్ర ఆపకుండా అలాగే నవ్వుతూ ఉంటాడు. శ్రీ కోపంగా కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో అన్నీ పెట్టుకుని టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని తింటూ కూర్చుంటుంది. రుద్ర శ్రీ దగ్గరికి వెళ్ళి శ్రీని చూస్తూ కూర్చుంటాడు. శ్రీ రుద్రాని చూసి, ఏంటి అలా చూస్తున్నావు? నాకు దిష్టి పెట్టకు, కావాలంటే అడుగు పెడతా అని రుద్ర నోట్లో కుక్కుతుంది. రుద్ర నవ్వుతూ శ్రీ పెట్టింది తింటాడు. తినడం అయిపోయిన తర్వాత రుద్ర శ్రీతో కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే శ్రీకి జాగ్రత్తగా ఉండు, త్వరగా వచ్చేస్తా టీకే అని చెప్పి శ్రీ నుదుటి మీద ముద్దు పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. శ్రీ సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఫైల్స్ చూస్తూ ఉంటుంది. ఇంతలో స్వాతి అక్కడికి వస్తుంది. శ్రీ స్వాతిని చూసి షాక్ అయి, నువ్వేంటి ఇక్కడ అంటుంది. స్వాతి నవ్వుతూ, సార్ పంపించారు మేడం మీకు తోడుగా అంటుంది. శ్రీ నవ్వి స్వాతిని కూర్చోబెట్టి మాట్లాడుతూ వర్క్ చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో శ్రీకి ఫోన్ రావడంతో స్వాతికి చెప్పి పక్కకొచ్చి ఫోన్ ఎత్తి హలో అంటుంది. అటుపక్క నుంచి ఎటువంటి సమాధానం రాదు. శ్రీ ఇంకొకసారి హలో ఎవరు అంటుంది. అటుపక్క నుంచి ఒక నవ్వు వినిపిస్తుంది. శ్రీకి ఆ గొంతు ఎక్కడో విన్నట్టు అనిపించి ఎవరా అబ్బా అని ఆలోచిస్తూ సడన్గా ఆగి షాక్ అయి కోపంగా వర్మ అని అంటుంది. వర్మ నవ్వుతూ పర్లేదు గుర్తున్నానే అంటాడు. శ్రీకి షాక్తో నోట మాట రాదు. వర్మ నవ్వుతూ, ఏంటి శ్రీ నోట మాట రావటం లేదా? నన్ను అలా ఎలా మర్చిపోయావు శ్రీ? నాట్ గుడ్, ఇది ఏం బాగలేదు అంటాడు. శ్రీ కోపంగా ఎందుకు ఫోన్ చేశావు అంటుంది. అదేంటి శ్రీ అలా అంటావు? నువ్వు నన్ను మర్చిపోయావు కదా, అందుకే నీకు ఒకసారి నన్ను గుర్తు చేద్దామని చేశా అంటాడు. శ్రీ కోపంగా, నిన్న అంత ఈజీగా ఎలా మర్చిపోతావు వర్మ? నువ్వు ఓడిపోవడం నేను చూడాలి, నువ్వు ఏడవడం నేను చూడాలి, నువ్వు జైలుకి వెళ్ళడం నేను చూడాలి, నీకు అవమానం జరగడం నేను చూడాలి, నువ్వు చేసిన పాపాలన్నిటికీ శిక్ష అనుభవిస్తూ ఉండడం నేను చూడాలి అంటుంది. ఇవన్నీ చూడకనే నిన్ను ఎలా మర్చిపోతా చెప్పు అంటుంది. వర్మ కోపంగా, నీకు ఆ పొగరు మాత్రం తగ్గదా అంటాడు. నా పొగరు పుట్టుకతో వచ్చింది వర్మ, దాన్ని మార్చలేంలే అంటుంది. ఎందుకు మార్చలేం? నేను మారుస్తా, త్వరలోనే మారుస్తా, నీకు నేను పెట్టిన టైం దగ్గరకు వచ్చేసిన శ్రీ అంటాడు. ఏడ్సావులే, నీ టైం దగ్గరకు వచ్చింది, నాది కాదు, అందుకే ఊరుకున్న నాకు ఫోన్ చేసి మరీ నన్ను గుర్తుపెట్టుకున్నావా అని అడుగుతున్నావు. ఇంకా నా ఫోకస్ నీ మీద ఉంటుందలే, రెడీగా ఉండు అంటుంది. వర్మ నవ్వుతూ, ముందు నువ్వు నీ కంపెనీని ఫస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళు, తర్వాత నా మీద ఫోకస్ పెడదు గాని అంటాడు. అది నువ్వు నాకు చెప్పనవసరం లేదు వర్మ, నాకు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు అంటుంది శ్రీ. చెయ్యి, నువ్వేం చేస్తావో నేను చూస్తాను, నీ కంపెనీని నువ్వు ఫస్ట్ ప్లేస్కి ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను అంటాడు. వర్మ, నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు చూడ్డం తప్ప ఏమీ చేయలేవని. నువ్వు చూస్తూనే ఉండు, అది తప్ప ఇంకా ఏమీ చేయలేవు, చేయనివ్వను కూడా అంటుంది. అది చూస్తాను అంటాడు వర్మ. వర్మ, నీకు రాను రాను చాదస్తం పెరిగిపోతుంది. చూడు అనేగా చెప్తున్నాను, మళ్ళీ చూస్తా అంటావేంటి? మంచి డాక్టర్తో చూపించుకో వర్మ, చెప్పిందే పదే పదే చెప్తున్నావు అంటుంది. వర్మ నవ్వుతూ, మాట్లాడు శ్రీ, బాగా మాట్లాడు, ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు మాట్లాడకుండా చేసేస్తా. నేను వేసిన ప్లాన్కి నువ్వు అస్సలు కోలుకోలేవు, నువ్వు ఊహించలేని దెబ్బ కొడతా, అప్పుడు మాట్లాడు శ్రీ, నేను ఒప్పుకుంటా అంటాడు. శ్రీ అనుమానంగా, ఏం ప్లాన్ అంటుంది. వర్మ నవ్వుతూ, చెప్పడం ఎందుకు శ్రీ, చూస్తావు కదా, నువ్వు నన్ను తప్పించుకుని కంపెనీని ఎలా పైకి తీసుకెళ్తావో చూస్తాను కదా. అవును, అడగడం మర్చిపోయాను, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా, అది కూడా ఒకరికి కాదు ఇద్దరికి ఒకేసారి తల్లివి కాబోతున్నావంట కదా. క్రూరంగా నవ్వుతూ, నీకు ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండనివ్వను శ్రీ, త్వరలోనే మీ కథకు సుఖాంతం పలుకుతాను అంటాడు. శ్రీ కోపంగా, ఆపు, నా భర్తను దాటి నువ్వు నా నీడను కూడా తాకలే వర్మ, నీకు నేను ఇచ్చిన డోస్ చాలేదా ఏంటి? ఈసారి కనుక నన్ను రెచ్చగొడితే మోషన్స్ టాబ్లెట్లు కాదు, స్లీపింగ్ టాబ్లెట్లు కలిపేస్తా, దెబ్బకు చచ్చూరుకుంటావు చెప్తున్నాను. నా మీద నీ చూపు కూడా పడినివ్వను. ఇంకొకసారి నాకు ఇలా ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా వాగితే పెద్దవాడివని కూడా చూడకుండా పళ్ళు రాలు కొడతా, జాగ్రత్త అని ఫోన్ కట్ చేస్తుంది. వర్మ ఫోన్ చూసి నవ్వుతూ, ఈసారి నా ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది శ్రీ, నువ్వు ఏమి చేసినా నీ కంపెనీని పైకి తీసుకెళ్ళలేవు, నా నుంచి నిన్ను నువ్వే కాదు ఆ దేవుడు కూడా కాపాడలేడు అని గట్టిగా నవ్వుతాడు. శ్రీ ఫోన్ పెట్టేసి కోపంగా స్వాతి దగ్గరకు వచ్చి సోఫాలో కూర్చుంటుంది. స్వాతికి శ్రీ చిరాగ్గా ఉందని అర్థమై ఏం అడగకుండా, మేడం ఈ ఫైల్స్ చూడండి అని కొన్ని ఫైల్స్ ఇస్తుంది. శ్రీ ఆ ఫైల్స్ తీసుకొని చూస్తుంది, కానీ తన మనసంతా ఆందోళనగా ఉంటుంది. వర్మ చెప్పిన మాటలే తన చెవులో మారుమోగుతుంటాయి. శ్రీకి ఇంకా వర్క్ చేయాలని అనిపించగా స్వాతితో నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. స్వాతి శ్రీ వెళ్ళిన వైపే చూస్తూ, ఏమైంది మేడంకి సడన్గా అని అనుకుంటూ తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. శ్రీ తన గదిలోకి వెళ్ళి కోపంగా ఫోన్ని బెడ్ మీద విసిరుకొట్టి అటు ఇటు తిరుగుతూ,
అసలు ఏమనుకుంటున్నాడు వాడు? నాకే వార్నింగ్ ఇస్తాడా? నేను వాడి గురించి మామయ్యకి కానీ రుద్రాకి కానీ చెప్తే వాడికి అసలు బ్రతికే ఉండదు. ఏదో పాపం పెద్దవాడు కదా నేనే హ్యాండిల్ చేద్దామనుకుంటే ఎక్కువ చేస్తున్నాడు. అసలు ఏం ప్లాన్ చేశాడు? నాతో అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా ఏదో పక్కాగా ప్లాన్ చేసుంటాడు. అది ఏంటి? ఎలా తెలుసుకోవాలి అని ఆలోచించుకుంటూ బెడ్ మీద కూర్చొని తల పట్టుకుని, అబ్బా ఏం అర్థం కావడం లేదే. ఇప్పుడు నేనేం చేయాలి? వాడి ప్లాన్ ఎలా ఆపాలి? వాడికి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? చేస్తే ఎవరు చేస్తారు అని అనుకుంటూ బెడ్ కానుకొని ఆలోచిస్తూ అలాగే పడుకుండిపోతుంది. కాసేపటికి శ్రీకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి రుద్ర తన కడుపు మీద తలపెట్టి తననే చూస్తూ పడుకుని ఉంటాడు. శ్రీ రుద్రాని అలా చూసి నవ్వుతూ రుద్ర తల నిమురుతూ, ఏంటి నాన్న ఏమైంది అని అడుగుతుంది. రుద్ర వెంటనే లేచి శ్రీని మెల్లగా లేపి బెడ్ కానించి తను తెచ్చిన స్వీట్ బాక్స్ తెచ్చి సంతోషంగా, ముందు నువ్వు తిను టీకే అని శ్రీకి తినిపిస్తాడు. రుద్ర అంత సంతోషంగా చూసి శ్రీ చాలా ఆనందపడుతుంది. శ్రీ నవ్వుతూ, ఏమైంది కేకే, ఎందుకంత సంతోషంగా అన్నావు అంటుంది. రుద్ర సంతోషంగా శ్రీ భుజాలు రెండు పట్టుకొని శ్రీని ఊపుతూ, మనం చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది టీకే. డాక్యుమెంట్స్ ఒక్కటి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా కంపెనీ ఫస్ట్ ప్లేస్కి వస్తుంది టీకే అని శ్రీని కౌగిలించుకుంటాడు. రుద్ర చెప్పింది విని శ్రీకి పట్టలేని సంతోషం వేస్తుంది. శ్రీ రుద్ర మొహాన్ని చేతుల్లోకి తీసుకుని, నిజంగానే కేకే అంటుంది. రుద్ర ఆనందంగా, నిజంగా నిజం టీకే అంటాడు. శ్రీ సంతోషంగా స్వీట్ తీసి రుద్రాకు పెడుతుంది. రుద్ర కూడా శ్రీకి తినిపిస్తాడు. రుద్ర మోకాల మీద కూర్చొని శ్రీ కడుపు మీద చేయి పెట్టి, రే బంగార్లు, మీ తాతయ్య మాట నిలబడిపోతుందిరా, మీ అమ్మ గెలుస్తుంది అని ముద్దు పెట్టి అలాగే కౌగులించుకుంటాడు. శ్రీ నవ్వుతూ రుద్ర తలను నిమురుతూ, నాకు చాలా సంతోషంగా ఉంది కేకే అని అంటుంది. ఇంతలో చక్రధర్ గారు పిలుపు విని శ్రీ రుద్ర ఇద్దరు కిందకొస్తారు. ఆయన వీళ్ళని చూడగానే ఎంతో సంతోషంగా వీళ్ళిద్దరిని దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటారు. ఆయన సంతోషం ఇద్దరికీ అర్థమై ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. ఆయన వీళ్ళిద్దరిని చూసి ఆనందంగా, నాకు చాలా సంతోషంగా ఉందిరా, మీరు నా మాట నిలబెట్టారు, నా పరువు కాపాడారు, నాకు ఇప్పుడు గర్వంగా ఉంది, నాకు తెలుసురా మీరు చేస్తారని అని ఇద్దరిని ముద్దు పెట్టుకుంటారు. శ్రీ నవ్వుతూ, నేనేం చేయలేదు మావయ్య, అంతా మీరు రుద్రానే కష్టపడ్డారు అంటుంది. చక్రధర్ గారు శ్రీ తలనిమురుతూ, నీలో నాకు నచ్చేదే ఇదే తల్లి, నువ్వు ఎంత చేసినా ఏమీ చేయలేదని అంటావు అని అంటారు. రుద్ర నవ్వుతూ, అయితే మనం ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలి డాడ్ అంటాడు. చక్రధర్ నవ్వుతూ, తప్పకుండా నాన్న, నైట్ అందరికీ పార్టీ అరేంజ్ చేద్దాం అంటాడు. శ్రీ మనసులో, అబ్బా ఈ తండ్రి కొడుకులకు వేరే పనే లేదు, ఏం జరిగినా పార్టీ అంటారు, దేవుడా రాత్రంతా ఇంకా జాగారమేనా అని అనుకుంటూ పైకి పల్లికిలిస్తూ వీరిని చూస్తూ ఉంది. శ్రీ ఏమనుకుంటుందో అర్థం చేసుకున్న రుద్ర శ్రీని చూసి మనసులో నవ్వుకుంటాడు. తర్వాత ముగ్గురు తిని కాసేపు కూర్చొని సాయంత్రం పార్టీకి అరేంజ్మెంట్స్ ఏం చేయాలా ఎలా చేయాలా అని మాట్లాడుతూ ఉంటారు. శ్రీకి ఇంకా విసుగొచ్చి, నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇద్దరు శ్రీ వెళ్ళిన వైపే చూస్తూ నవ్వుకుంటారు. కాసేపు ఇద్దరు ఏదో మాట్లాడుకుని రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు. రుద్ర వెళ్ళేసరికి శ్రీ పడుకొని ఉంటుంది. రుద్ర శ్రీ దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రేమగా ఆమె కడుపు మీద చేయి పెట్టి ప్రేమగా ముద్దు పెట్టి ఆమెను చూస్తాడు. శ్రీ నిద్రలోని చిన్నగా నవ్వుతుంది. రుద్ర నవ్వి శ్రీ నుదుటి మీద ముద్దు పెట్టుకుని ల్యాప్టాప్ తీసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సాయంత్రం శ్రీకి మెలకు వస్తుంది. లేచి చూసేసరికి రుద్ర తన పక్కన కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శ్రీ మెల్లగా లేచి రుద్రాన్ని పట్టుకుని రుద్ర భుజం మీద తలపెట్టి కళ్ళు మూసుకుంటుంది. రుద్ర నవ్వుతూ శ్రీని పట్టుకుని, ఏంటి బంగారం నిద్ర అయిపోయిందా అని అంటాడు. ఆమె కళ్ళు మూసుకొని అంటుంది. రుద్ర శ్రీ నుడితి మీద ముద్దు పెట్టి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శ్రీ రుద్రాన్ని చూసి బుంగమూతి పెట్టుకుని, నేను ఈ మధ్య చాలాసేపు నిద్రపోతున్నాను కేకే అంటుంది. రుద్ర ల్యాప్టాప్ పక్కన పెట్టి శ్రీని తన గుండెలపైన పడుకోబెట్టుకుని శ్రీ తల నిమురుతూ, అలా నిద్రపోతే నువ్వు ఇంకా అందంగా తయారవుతావు టీకే అని అంటాడు. శ్రీ గోముగా, కేకే నేను రాను లావ్ అవుతా కదా, మరి నీకు నచ్చుతానా అని అడుగుతుంది. రుద్ర శ్రీ అడిగిన ప్రశ్నకి నవ్వుకొని శ్రీ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ప్రేమగా, నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే టీకే, ఇంకా నువ్వు బొద్దుగా ఉంటే ఇంకా బాగుంటావు, నాకు చాలా అంటే చాలా నచ్చుతావు అని అంటాడు. శ్రీ నవ్వుతూ, నిజంగానా అంటుంది. రుద్ర శ్రీ నుదుటి మీద ముద్దు పెట్టి, నిజంగా నిజం టీకే అని అంటాడు. శ్రీ సంతోషంగా రుద్రాన్ని కౌగిలించుకుని, థ్యాంక్స్ కేకే అంటుంది. రుద్ర కూడా శ్రీకి ముద్దు పెట్టి, థ్యాంక్స్ మా, నా కోసం ఇద్దరినీ నాకు ఇస్తున్నావు అని అంటాడు. శ్రీ నవ్వుతూ రుద్రాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇంతలో రుద్రాకి ఫోన్ వస్తుంది. రుద్ర కోపంగా ఫోన్ వైపే చూస్తాడు. శ్రీ రుద్ర ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ, మాట్లాడు అని ఫోన్ ఇస్తుంది. రుద్ర ఫోన్ ఎత్తి మాట్లాడి పెట్టేసి శ్రీని చూసి, నువ్వు రెడీ అవ్వాలి టీకే, పార్టీకి టైం అయింది అని అంటాడు. శ్రీ విసుక్కుంటూ, తప్పుతుందా అని వాష్రూమ్కి వెళ్ళిపోతుంది.
రుద్ర నవ్వుకుంటూ రెడీ అయి బయటికి వెళ్ళిపోతాడు. శ్రీ అందంగా రెడీ అయి కిందికి వస్తుంది. చక్రధర్ గారు రుద్ర సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరు శ్రీని చూసి మాట్లాడడం ఆపేస్తారు. శ్రీ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. చక్రధర్ గారు శ్రీని సోఫాలో కూర్చోబెట్టి శ్రీని ఎంతో ఆప్యాయంగా చూస్తూ మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి అని నుదుటి మీద ముద్దు పెడతారు. శ్రీ నవ్వుతూ థ్యాంక్స్ మావయ్య అని చెప్పి రుద్రాని చూసి ఎలా ఉన్నాను అన్నట్టు కళ్ళెగరేస్తుంది. రుద్ర హార్ట్ మీద చేయి పెట్టుకుని కళ్ళు మూసుకుని సోఫా వెనక్కి వాలిపోతాడు. శ్రీ రుద్ర ఎక్స్ప్రెషన్ చూసి మనసులోని సిగ్గుపడుతూ నవ్వుకుంటుంది. పార్టీకి అందరూ కాసేపట్లో వస్తారు. నువ్వు అందరినీ పలకరించి తల్లి అంటాడు చక్రధర్. శ్రీ సరే అని తల ఊపుతుంది. ఇంకా చక్రధర్ గారు ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి అన్నీ ఇద్దరికీ చెప్తూ ఉంటారు. ఇద్దరూ శ్రద్ధగా వింటూ ఉంటారు. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ అని ఎవరో పిలిచినట్టు వినిపించడంతో ముగ్గురు డోర్ వైపు చూస్తారు. చక్రధర్ గారు ఎవరు అన్నట్టు చూస్తారు. శ్రీ అక్కడున్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది. రుద్ర నవ్వుతూ లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోపలికి పిలుచుకొని వస్తాడు. శ్రీ షాక్ అవుతూ వాళ్ళని చూసి లేచి నిలబడుతుంది. వచ్చిన అమ్మాయి అబ్బాయి నవ్వుకుంటూ శ్రీ దగ్గరకు వచ్చి ఏంటి శ్రీ నీకు మేము గుర్తున్నామా అని అంటారు. శ్రీ ఆశ్చర్యంగా అజయ్ చైత్ర అని అంటుంది. అజయ్ చైత్ర ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.